తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం పెద్దదైతే మహేష్ బాబు రాజమౌళి చేస్తున్న సినిమా కష్టాల్లో పడ్డట్టే. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి మహేష్ బాబు చేస్తున్న వారణాసి మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అయితే సాంకేతిక లోపం వలన ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో తాను అనుకున్నట్లుగా ఈవెంట్ జరగకపోవడంతో జక్కన్న నిరాశకు లోనయ్యాడు. రాజమౌళి గారు ఆ ఈవెంట్లో మాట్లాడుతూ, మా నాన్నగారు హనుమంతుడు అన్ని సవ్యంగా నడిపిస్తాడు అని చెప్తూ ఉంటారు, కానీ నాకు దేవుడిపై నమ్మకం లేదు. అయినా ఒకవేళ ఆయనే ఉంటే సాంకేతిక లోపాలతో ఈవెంట్ ఆగిపోతే ఆయన ఏం చేస్తున్నాడు అని అన్నాడు. రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వానరసేన, బీజేపీ అధికారులు బగ్గుమంటున్నారు. వారణాసి సినిమాను థియేటర్లో ఆడనివ్వమని, దేవుళ్ళు కథలు తీసి డబ్బులు సంపాదించుకుంటారు కానీ దేవుడంటే నమ్మకం లేదా? అలాగే రాజమౌళికి అహం తలకెక్కిందని వెంటనే క్షమాపణ చెప్పాలని అంటున్నారు.